నమస్తే వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు మనతో పాటు గెస్ట్గా బ్యూటిఫుల్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అంతేకాదు మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనందరి ఫేవరెట్ కౌసల్య గారు ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా మంచి మంచి పాటలు విందాం, చక్కగా మాట్లాడుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వీఆర్ వెరీ హ్యాపీ మీరు ఇవాళ మా దూరదర్శన్కి రావడం. మా అందరి డ్రీమ్ సింగర్ మీరు. నిజానికి మీ పాటలతోనే మేము ఇలా ప్రతిరోజు గడిపేవాళ్ళం. ఇప్పటికీ చూసే ఆడియన్స్లో రామా రామ సాంగ్, లైఫ్లో మర్చిపోలేని సాంగ్స్, ఇలాంటి ఎన్నో హిట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ లాంగ్ టైం మా దూరదర్శన్లో మళ్ళీ మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా నిన్ను చూడటం, చాలా రోజుల తర్వాత కృష్ణవేణి నిన్ను చూడటం, బికాస్ నాకు పరిచయం కాబట్టి సో చాలా సంతోషంగా ఉంది. అండ్ దూరదర్శన్కి ఎప్పుడు కూడా అద్భుతమైన వ్యూవర్స్ కానీ ఆడియన్స్ కానీ ఏదన్నానండి, బట్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, చాలా మంచి వాళ్ళకి టేస్ట్ ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. మేడం, అసలు ఏ పాటతో స్టార్ట్ చేయాలో అర్థం కానని హిట్స్ మీవి. ఒక కాలేజ్ అరా మొత్తం మీ పాటలతో గడిచిపోయేది. ముఖ్యంగా మీరు, ఆర్పి గారు, చక్రి గారు, తేజ గారు డైరెక్షన్, ఇదంతా ఒక వండర్ఫుల్ కాంబినేషన్లా ఉంది. ఏ పాటతో స్టార్ట్ చేయాలి అని అసలు అన్ని పాటలు నా ఫేవరెట్ మీరు బారినవి. మీ ఇష్టం, మీరు ఏదైనా ఒక పాటతో మీరే స్టార్ట్ చేయండి. రామ 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 నీలి మేఘశ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ రామ. ఓఫో, అసలు ఎంత మీకు కొంత అబద్ధం ఆడారు. అసలు కష్టంగా వాడుతున్నా. ఎలా మేడం, మీరు మంచి క్లాసికల్ సింగర్ కూడా, మంచి అన్నమాచార్య కీర్తనలు పాడతారు. ఇప్పుడు యూట్యూబ్లో ఇళయరాజా గారు, అట్లాంటి సాంగ్స్తో ఇప్పటి ఆడియన్స్కి కూడా ఇంకా అదే స్థాయిలో అలరిస్తూ వస్తున్నారు. పాట అంటే ఇష్టం ఎప్పుడు పుట్టింది మీకు? తెలియదు, మనకి మా వయసు చిన్నపిల్లలు మనకి తెలియదు కదా, ఊహ అంత తెలియని వయసులో కూడా నేను పాటలు పాడేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేదన్నట. 3-4 ఇయర్స్ మాటలు రాని వయసులో. బట్ అప్పుడు అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా సింగర్సే. అమ్మ క్లాసికల్ నేర్చుకున్నారు, నాన్నగారు నేర్చుకోకపోయినా పాడుతుండేవాళ్ళు. ఘంటసాల గారి పాటలు, ఏం రాజా గారి పాటలు ఇష్టంగా పాడుతుండేవాళ్ళట. సో ఇద్దరికి అభిరుచి ఉంది కాబట్టి సింగర్ అవుతుంది అని అనుకొని 6 ఇయర్స్ నుంచే క్లాసికల్ మ్యూజిక్లో నేర్పించడం స్టార్ట్ చేశారు. సో ఆన్ అండ్ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు ఆన్ అండ్ ఆఫ్ నేర్చుకుంటూ అలానే మ్యూజిక్ని ఎడ్యుకేషన్గా చేసుకున్నాను. నేను మ్యూజిక్ చేశాను. తర్వాత రీసెంట్గా ఐ ఫినిష్డ్ మై పిహెచ్డి ఆల్సో. ఐ గాట్ డాక్టరేట్. డాక్టర్ కౌసల్య గారు, సారీ నేను ఇంట్రొడక్షన్లో చెప్పలేదు మిమ్మల్ని. అది అమ్మ కోరిక ఎప్పటి నుంచో, డాక్టరేట్ చేయాలి సంగీతంలో, పిహెచ్డి డిగ్రీ తీసుకోవాలి అని. బట్ అది కూడా కంప్లీట్ 1 ఇయర్ అవుతుంది చేసి. ఓకే, దేంట్లో స్పెషలైజేషన్ అంటే ఏది తీసుకున్నారు? స్పెషలైజేషన్ అది వాయిస్ కల్చర్ తీసుకున్నాను నేను. అంటే క్లాసికల్ మ్యూజిక్లో అనే కాకుండా, క్లాసికల్ మ్యూజిక్లో చాలా వరకు గాయక దోషాలు అందరూ పెద్దవాళ్ళందరూ లక్షణ గ్రంథాలు అన్నిట్లో చెప్పారు. బట్ నేను మన ఇండియన్ జానర్స్ ఏవైతే ఉన్నాయో, ఫోక్ జానపదం, జనాల్లోంచి పుట్టిన జానపదం దగ్గర నుంచి వెస్ట్రన్ కల్చర్స్ మనం అడాప్ట్ చేసుకుంటాం. సినిమా పాటల్లో మనం అన్నీ కూడా వెస్ట్రన్ బీట్స్ కానీ, వెస్ట్రన్ వోకల్స్ కానీ, కాయర్ కానీ, కోరస్ కానీ, రికార్డింగ్లో అన్నీ వాడేస్తాం, అన్నీ అడాప్ట్ చేసుకుంటాం. ఒక జర్మన్ ఫిడెల్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, వైలిన్. సో అలా ఇన్స్ట్రుమెంట్స్తో సహా మొత్తం అడాప్ట్ చేసుకుంటాం. సో అవన్నీ కూడా, వాటన్నిటినీ కూడా అందులో కూడా వాయిస్ కల్చరల్ ఏంటి ఎలా అనేది. సో నేను అది ప్లస్ మెడికల్గా సంబంధించిన సైంటిఫిక్ రీజన్స్ కానీ, వాయిస్ డిస్టర్బెన్సెస్ అందరికీ ఒకలాగా రావు. సో ఒకరికి ఒక ఎలిమెంట్ డిస్టర్బ్ చేస్తే ఇంకొకరికి ఇంకొక ఎలిమెంట్, ఒక ఎసిడిటీ కొంతమందికి వాయిస్ డిస్టర్బ్ చేస్తే కొంతమందికి అలర్జీస్, యాజ్ నేను ఇప్పుడు చెప్పినట్టు నాకు అలర్జీ వల్ల సీజనల్ అలర్జీస్ కొంతమందికి ఉంటాయి. సో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మన ఇప్పుడున్నటువంటి సింగర్స్, ఒక నియర్లీ 30 సింగర్స్, వాళ్ళందరినీ ఇంటర్వ్యూస్ చేసి అదంతా క్వశ్చనీర్స్, ఆన్సర్స్ తీసుకుని డేటా కలెక్షన్ చేసి దాంట్లో పొందుపరచడం జరిగింది. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు అందరికంటే ముందు నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు, వారి సొంత వాయిస్లో నాకు రికార్డ్ చేసి పంపించారు. సచ్ అ గ్రేట్ థింగ్ అనిపించింది నాకు. అండ్ శ్రేయా ఘోషల్ గారిని వీడియో ఇంటర్వ్యూ తీసుకున్నాను. అలాగే రావు బాల సరస్వతి మనందరి మొట్టమొదటి ప్లేబ్యాక్ సింగర్ ఆవిడ.
మేడం అదంతా ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళ కోసం మీరు ఏమన్నా దాన్ని ఒక ఆల్బమ్ లాగా లేదా ఒక లైబ్రరీ లాగా ఆడియోస్ వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టే ప్రయత్నం ఏదైనా చేస్తారు? చేయొచ్చు. అంటే నాకు తెలీదు. పిహెచ్డి సబ్మిట్ చేసిన తర్వాత ఆ బుక్ని చాలా మంది ప్రచురిస్తారు అండ్ అవైలబిలిటీకి తీసుకొస్తారు. బట్ నేను అది ఆలోచిస్తాను. అండ్ మీరు సింగర్స్ ఉన్నారు, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు మనకు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక ఉమెన్ మ్యూజిక్ కంపోజర్, అందులోనూ మీకు నంది అవార్డు కూడా వచ్చింది. 3 నందులు వచ్చాయి అనుకుంటాను కదా మేడం, 3 నందులు వచ్చాయి. ఇవాళ పాట వింటే ఇవాళ హిట్ అవుతుంది, నెక్స్ట్ ఇంకో పాట రాగానే ఈ పాట మర్చిపోతున్నారు. అలాంటి సమయంలో మీ పాటలు 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఇంకా మేమంతా గుర్తుంచుకొని ఇప్పటికీ పాడుతున్నాం. గబుక్కుని ఎవరైనా పాట అడిగితే ఆ పాటలే గుర్తుకొస్తున్నాయి మాకు. ఆ సింగర్ నుంచి కంపోజర్గా రావడం ఎంఎం శ్రీలేఖ గారి తర్వాత మీ ఇద్దరే అనుకుంటాను కదా మేడం కంపోజర్స్? నేను అంత కంటిన్యూ చేయలేకపోయాను. నేను మైథలాజికల్ మూవీకి చేశాను. నేను ఆడది ఆధారం సీరియల్ సాంగ్ నేను కంపోజ్ చేశాను. ఆ పాట చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. నాకు ఎక్కడ ఆశ్చర్యం అంటే ఇంత మంచి కంపోజర్ ఫస్ట్ సాంగ్కే అవార్డ్స్ తీసుకున్నారు అండ్ చాలా జనాదరణ పొందింది అన్నిటికీ. ఆ పాటకి నాకు బెస్ట్ సింగర్గా అవార్డు కూడా వచ్చింది. మీరు ఎందుకు తర్వాత కంపోజర్గా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు మీరు? నాకు అంటే మైథలాజికల్ అవ్వడం వల్ల నా డెబ్యూ అది నేను సాంఘిక సినిమాలో చేస్తాను, లేకపోతే నార్మల్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్న సబ్జెక్ట్స్ చేస్తానని అనుకుని ఉండరు ఎవరు. నాకు అందుకే అలాంటి ఆఫర్స్ రాలేదు. ఓకే, 1-2 వచ్చినా కూడా అవి నేను అంత యాక్సెప్ట్ చేయలేకపోయాను బడ్జెట్స్ కారణంగా. బికాస్ మరీ కావాల్సినంత ఇవ్వకపోయినా కూడా మనం మంచి టెక్నీషియన్స్ని మనం ప్రాజెక్ట్లోకి తీసుకురాలేము. సో వాళ్ళకి కూడా ఒక అమౌంట్స్ అంటూ ఉంటాయి కదా. సో అందుకోసం నాకు మ్యాచ్ అవ్వలేదు తర్వాత. కానీ మేము మంచి కంపోజర్ని అయితే మిస్ అయ్యామని ఎప్పుడు అనుకుంటాం. ఆడదే ఆధారం తర్వాత మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఇంకా అసలు కంటిన్యూస్గా మీరు కంపోజర్గా బిజీ అవుతారు అన్నంత అద్భుతమైన కంపోజిషన్ అది. బట్ టీటీడీకి చేస్తున్నాను. అన్నమాచార్య కీర్తనలు 10 కీర్తనలు ఆల్రెడీ చేసినవి వాళ్ళ వెబ్సైట్లో తిరుమల.orgలో ఉన్నాయి. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే దాంట్లో నా ఆల్బమ్ కూడా ఉంది. మీ సిస్టర్ కూడా సింగరే కదా? అవును, తను కూడా క్లాసికల్ సింగర్. మీ ఇద్దరు కలిసి తను ప్లేబ్యాక్ సింగర్ కూడా. ఓ, హే సత్యభామ రాయిలా పాట తన హిట్ సాంగ్. ఓ, సినిమాలు కూడా పాడారు సుధా గారి. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నమాచార్య కీర్తనలు అన్నారు, మీరు క్లాసికల్ సింగర్, ఆయన అన్నమాచార్య కీర్తనలు కూడా అద్భుతంగా పాడతారు. ఎలాగో సందర్భం వచ్చింది ఒక అన్నమాచార్య కీర్తన ఏదన్నా మీకు ఇష్టమైంది? శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. సాధన ఎలా చేస్తాయి మేడం? ఇప్పుడు అందరూ పాడతారు, కొందరికి పాడాలని ఉంటుంది కానీ కుదరదు. మీరు సాధన ఎన్ని గంటలు చేస్తారు రోజుకి? గంటల సాధన అస్సలు లేదు ఇప్పుడు. అంటే సాధన డైరెక్ట్గా కూర్చొని సాధన చేయడం కంటే కూడా నేను అదే చెప్తాను, లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ వినడంలో ఉంటుంది, పాడటంలో ఉండదు. సో వీ షుడ్ నెవర్ అటెంప్ట్ అండ్ డైరెక్ట్గా పాడటంలోకి సాధనలోకి వెళ్ళిపోకూడదు. సాధన అంటే ఏంటంటే ఫస్ట్ మైండ్కి టైం ఇచ్చి దాన్ని వినాలి, విని దాన్ని మైండ్ అర్థం చేసుకోవాలి. అప్పుడు అర్థం చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుందంటే ఇది వినే సోర్స్ వాళ్ళు పాడుతున్నారు, గురువుగారు పాడుతున్నారో లేకపోతే మన ఇంటర్నెట్లోంచి పాడుతుందో డివైస్లోంచి పాడుతుందో పాడనివ్వాలి రిపీట్లో. ఓకే, తర్వాత మైండ్కి కొంచెం టైం ఇవ్వాలి. ఆ విన్న దాన్ని మైండ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఓ ఈ గమకం, ఓహో ఇక్కడ ఇంత బేస్ వద్దు, ఓ ఇంత వాయిస్ ప్రొజెక్షన్ వద్దు, ఓ ఇక్కడ సాఫ్ట్గా పాడారు చిత్ర గారు, ఓ ఇక్కడ చాలా ఈ పదం ఎంత అందంగా పలికారో, ఇక్కడ ఈ ఫీల్, ఇవన్నీ ఫస్ట్ మైండ్కి అర్థం చేసుకునే టైం ఇచ్చిన తర్వాత అప్పుడు అవన్నీ రిజిస్టర్ అయిన తర్వాత దెన్ మనం కూర్చొని అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంత ప్రాసెస్ సాధన మీద అన్నారు కదా, సాధన ఎన్ని గంటలు చేస్తారు, అన్ని గంటల్లో ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. నువ్వు పాడేది 20 minutes అవ్వచ్చు, కానీ ఇవన్నీ అర్థం చేసుకొని పాడితే 10 నిమిషాలు కూడా చాలు. బట్ అర్థం చేసుకోవాలి. మీరు 400-500 పాటలు పాడారు కదా మేడం ప్లేబ్యాకే? తెలుగు, తమిళ్, కన్నడ కూడా పాడారు? కన్నడ 10 పాటల వరకు పాడారు. చిత్రసీమ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
ప్లేబ్యాక్ సింగర్గా మీరు ఎంత సుపరిచితులో స్టేజ్ మీద మీరు లైవ్ సింగింగ్ చేయడం ద్వారా కూడా టీవీ ఆడియన్స్ అందరికీ దగ్గరయ్యారు కదా. మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ప్లేబ్యాక్ సింగింగే ఈజీయా, స్టేజ్ మీద పాడడం ఈజీయా? ఈ రెండు ఈజీ కాదు. అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఏంటంటే స్టూడియోలో పాడుతున్నానంటే సెకండ్ టేక్ ఉంటుంది. అమ్మమ్మ ఆపేంటి, నేను మళ్ళీ పాడతాను, వన్ మోర్ టేక్ అను, లేకపోతే నీకు పాడేదాకా ఛాన్స్ ఇస్తారు. ఓకే అమ్మ పాడు, సాయంత్రం వరకన్నా పాడు కానీ పాట బాగుండాలి అంటారు. బట్ స్టేజ్ మీద అవకాశం ఉండదుగా. 1.5 hours 2 hours ఉన్న కాన్సర్ట్లో నువ్వు నీ మొత్తం మ్యాక్సిమం అక్కడే ఇవ్వాలి, లైవ్గా అందరి ముందు పాడాలి. సో దాని టార్గెట్ వేరే ఉంటుంది. మీరు కలిసి పాడిన సింగర్స్లో బాలుగారు, హరిహరన్ గారు మళ్ళీ కుయ్యవగువ కదా. ఇప్పుడంటే వీళ్ళు పాడి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పాడి వెళ్ళిపోతున్నారు, ఒకరికొకరు తెలియట్లేదు. హరిహరన్ గారితో మీరు కలిసి పాడే అవకాశం, ఆ రికార్డింగ్ సెషన్ ఎలా జరిగింది మీది? యాక్చువల్గా ఆయన ముంబైలో పాడారు, నేను హైదరాబాద్లో పాడాను. అది ఎవరికి తెలీదు. బట్ ఇక్కడ అంటే నేను వారిని కలిశాను. తర్వాత వేరే సాంగ్ రికార్డింగ్కి వచ్చినప్పుడు నేను స్టూడియోకి వెళ్ళి కలవడం, తర్వాత మాతో భోంచేయమని కూర్చోబెట్టడం, వారితో భోంచేయటం, శంకర్ మహాదేవన్ గారితో కూడా భోంచేశాను స్టూడియోలో మధ్యలో లంచ్ బ్రేక్లో. సో అయితే హరిహరన్ గారు నా పాట అప్పటి నుంచే టెక్నాలజీ బాగా అందిపుచ్చుకుందనమాట. ఏ ఊర్లలో వాళ్ళే పాడుతున్నారు. సో నేను ఇక్కడ పాడిన డిస్క్లు ముంబై వెళ్ళాయి. ముంబై వెళ్ళిన తర్వాత అక్కడ హరిహరన్ గారు పాడిన తర్వాత అడిగారట చక్రి గారిని, ఇస్ దిస్ చిత్ర అని 2-3 సార్లు అడిగారట. షీఈ్ అ న్యూ సింగర్ కమింగ్ అప్ అండి, కౌసల్య తన పేరు అనేసి. షీ సాంగ్ వెరీ వెల్ అని చెప్పారట. బహుత్ అచ్చాగా అయ్యే. మీరు ఇన్ని పాటలు పాడారు కదా మేడం, ఒక్కొక్కరికి గాత్రధర్మం ఒక్కోలా ఉంటుంది. చాలా సీనియర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరు లేనప్పుడు పాడడం వేరే కాన్ఫిడెంట్, కానీ మీ ముందు చాలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం తెలియకుండా ఒక కాన్షియస్ అయిపోయి, అలర్ట్ అయిపోయి, ఉన్నది కూడా పోయి ఇన్ని రకాలుగా అవుతుంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీ గాత్రధర్మంలో ఇబ్బంది పడ్డా? నాకు ఎప్పుడూ అవుతుంది, ఎప్పుడూ నాకు టెన్షనే అసలు. ఎస్పెషల్లీ అంటే స్టేజ్ షోస్కి వెళ్ళినప్పుడు ఒక పాట కొంచెం అటు ఇటు, ఎందుకంటే ఫస్ట్ నేను అన్నిట్లో ఇప్పుడు రామారామ ఎలా పాడానో స్టేజ్ షోస్ అన్నిట్లోనే రామారామ పాటతోటి మొదలు పెడతా. సో అప్పుడు కొంచెం సౌండ్ అడ్జస్ట్ అవ్వక లైవ్లో అన్నిటికీ కూడా నేనే బలవుతానమాట. తర్వాత సెకండ్ సాంగ్ నుంచి సెటిల్ అవుతుంది. బట్ కానీ ఎవరి ముందన్నా పాడాలి అంటే బాలమురళీ కృష్ణ గారి ముందు నేను పాడాను. అక్కడ కూడా రామారామ పాటే పాడాను. సరే వారికి నేను స్వయంగా ఇంట్లో నేను పులిహోర దద్దోజనం చేసి తీసుకెళ్ళాను, ఎందుకంటే బయట తినరు వారు. సో ఒకళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ లాగా అయిందనమాట. సో బయట నుంచి తెప్పిస్తున్నాం ఫుడ్డు, గురువుగారు ఎక్కడ తినరు అంటే నేను ఇంట్లో చేసుకొని స్వయంగా తిన్నారు. ఆ రోజు భోజనం చేశారు, నా అదృష్టం. అలాగే నా గొంతు, నా వాయిస్ విన్నారు. పాట రామారామ పాడాను. చాలా బాగుంది గొంతుగా, గమకాలు బాగున్నాయి, ఘనంగా ఉంది అని అన్నారు. అసలు ఎంత అదృష్టవంతులు మీరు. ఇటు సినిమా లెజెండ్స్ కలవడం కామన్, ఎందుకంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. కానీ ఒక శాస్త్రీయ సంగీత దిగ్గజమైన ఎన్ని తరాలైనా మర్చిపోలేను. అదే అక్కడ నేను 100% పాడలేదు, అదే చెప్తున్నా. మనకి 100% ఉన్న టాలెంట్ రాదు భయానికి. అది ఒక 90% 80లోనే ఆగిపోతుంది. అట్లీస్ట్ 80 అన్నా వచ్చింది, బాగానే పాడాను అనుకున్నా. 80 రావడం గ్రేటే మేడం. గ్రేట్. ఫస్ట్ బాలమురళి గారిని చూడగానే అంత మర్చిపోయి అసలు ఆ ఎక్సైట్మెంట్లో ఇలా అమ్మో గురుగారు ముందు ఉన్నాను అనే ఫీలింగ్లో. బాలుగారిని ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు పాడతీయ ద్వారా కదా, మీకు మీరు ఒక చిన్న శిష్యురాల్లాగే ఉండేసరికి అప్పుడు మీకు తెలియలేదు. కానీ ఆయన ముందే ఒక కాంపిటీషన్లో ఆయన సెలెక్ట్ చేసి అందులో విన్నర్గా అయ్యి మళ్ళీ ప్లేబ్యాక్ సింగర్గా, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందరికీ దొరికింది, చాలా రేర్గా దొరికిన వాళ్ళలో మీరు ఒక అదృష్టం. ఎగ్జాక్ట్లీ. నేను అసలు చిన్నప్పుడు కలలు కనేదాన్ని. మా నాన్నగారు బాలుగారు ఇంటర్వ్యూస్ అన్నీ తీసుకొచ్చి నాకు పేపర్ కట్టింగ్స్ అన్నీ దాచిపెట్టి తీసుకొచ్చేవాళ్ళు. ఆఫీస్లో ఏమన్నా పేపర్ కట్టింగ్స్ దొరికితే మా అమ్మాయికి ఇష్టం రా అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి నాకు ఇస్తే నేను ఫైల్ చేసుకునేదాన్ని అవన్నీ. బట్ చాలా ఇష్టం బాలుగారు అంటే, ఆయన వాయిస్ అన్న ద వే. అంటే సినిమాల్లో కూడా అప్పట్లో మధ్య మధ్యలో ఆయన రికార్డింగ్ సెషన్స్ అలాంటివి బోనస్గా వేసేవాళ్ళు వీడియోస్. అలాంటివి అప్పట్లో లేవు. ఇప్పుడంటే యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి, కానీ స్టూడియోలో ఎలా పాడతారు అనేది ఒక డాక్యుమెంటరీ వచ్చింది అప్పుడు నేను చిన్నప్పుడు. అది విని అలా నాకు మనసుకు హత్తుకుందనమాట. స్నేహమేరా జీవితం ఆ పాట డాక్యుమెంటరీ, అది ఎలా పాడారు ఆయన అని. బట్ చాలా ఇష్టం బాలుగారు. పాడతా తీయగాలో ఫస్ట్ నా పాటే ఉంది ఆ రోజు ఎపిసోడ్లో. ఏ పాట అంటే సడిసేయకోగాలి సడిసేయబోకే. అది చాలా హస్కీగా పాడాలి, చాలా ఫీల్తో పాడాలి. నాకు అసలు లోపల నుంచి వాయిసే రాలేదు, గాలి వస్తుంది. అందులో సినిమా అలా చెప్పినట్టే వచ్చింది. వెంటనే కట్ చెప్పేశారు బాలుగారు. కట్టమ్మా ఒక్క నిమిషం అని. అప్పట్లో పక్కనే నుంచునేవాళ్ళు, ఇలా పాడుతుంటే ఇక్కడే నుంచునేవాళ్ళు. తర్వాత చేరేసుకుని కూర్చోవడం స్టార్ట్ అయింది.
మా ఎపిసోడ్లలో పక్కనే నుంచునేవాళ్ళు. మీరు నిలబడ్డారు చూడండి, అందరూ మీ గుండె ధైర్యమే అండి. అసలు మా వంక చూస్తూ ఉండేవాళ్ళు పాడుతుంటే. నాకు ఆ భయంకి అసలు ఏం రాలేదన్నమాట. అయితే అన్నారు, ఇగో నన్ను చూసి నువ్వు అసలు ఏదో ఊహించుకునేవి, ఇక్కడ ఏం లే ఏం లే, అసలు ఫ్రెండ్స్ మనం ఇలా చీరప్ చేసి అస్సలు భయం పెట్టుకోవద్దు, చక్కగా చాలా రోజుల తర్వాత కష్టపడితేనే వచ్చింది కానీ సెలెక్షను, చాలా కష్టంగా వచ్చిన అవకాశం కదా, ఎంతోమంది ప్రేక్షకులు టీవీల ముందు కూర్చొని చూస్తారు కదా, మరి అంతమంది చూసేటప్పుడు ఈ అవకాశాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, బాగా పాడితే మార్క్స్ వస్తే అప్పుడు మనకి బాగుంటుంది అని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో అప్పుడు నాకు కొంచెం బాగా వచ్చింది పాట. అంటే అఫ్ కోర్స్ నా భయం నాకు ఉంటూనే ఉంది. అసలు చాలా మంది టెన్షన్ పడిపోతారు, నాలాంటి దాన్ని అయితే కళ్ళు తిరిగి పడిపోతారు టెన్షన్కి అసలు. కానీ ఎంత మైండ్ ప్రిపేర్ చేసుకున్నా, చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా, అది మాత్రం ఎందుకో పోదు ఒక్కొక్కసారి. అంటే బాగా ప్రేమ ఎక్కువైతే కూడా ప్రాబ్లం అవుతుంది మేడం. మనం బాగా ఎవరినైనా ఆరాధిస్తే ఎక్సైట్మెంట్లో హార్ట్ అబ్నార్మల్ అయిపోతుంది ఆ టైము. అట్లా నాకు తెలిసిన 2-3 ఫ్రెండ్స్ వాళ్ళ ఫేవరెట్ అంటే వాళ్ళు బాగా ఇష్టపడే వ్యక్తుల ముందు పడిపోయిన సందర్భాలు చూసాను నేను. వాళ్ళు చాలా టెన్షన్ పడిపడి హ్యాపీనెస్లో కింద పడిపోతే పాప వాళ్ళే నీళ్ళు చల్లి లేపి ఫుడ్ పెట్టి మళ్ళీ ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో వాళ్ళు. అంటే ఆనందం మనం చెప్పలేము. మీరు నిజంగా మీరు అంతా అదృష్టవంతులు మేడం. అలాంటి వ్యక్తుల్ని చూడడమే మాకు ఒక కోరిక కదా. వారితోటే నా పాట హిట్ అవ్వడం, అసలు కౌసల్య అంటే రారమ్మని పాట, అవును 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 వాళ్ళు దృష్టిపడ్డారులో బాలుగారితో ఒక డ్యూయట్ పాడితే నేను అనుకున్నా ఏం జరుగుతుంది అసలు. అంతకు ముందే హరిహరన్ గారితో పాడేశా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో. అయ్యో బాబోయ్ అనుకున్నాను అప్పుడు. తర్వాత బాలుగారితో డ్యూయట్ వచ్చేటప్పటికి ఓ మై గాడ్, అసలు నేను కలలు కన్నాను. అసలు పాడాలనేది అత్యాస ఆయనతోటి అని అనుకున్నాను అనమాట. కోరుకుని కూడా కోరుకోలేదు నేను, బికాస్ ఆయన్ని చూస్తే చాలు, ఆయన ఉన్న ఫీల్డ్లో వెళ్తే చాలు అనుకున్నా. కానీ ఆయన పక్కన పాడాలని అస్సలు అత్యాస అవుతుందేమో అని భయపడేదని. అలాంటిది ఆయన వారితో పాడిన పాటే హిట్ అవ్వడం, రారమ్మని పాట అందరూ అలా గుర్తుపెట్టుకోవడం, కౌసల్య అంటే అవును వాళ్ళు దృష్టిపడ్డారు, మీరు పాటలు పాడారు కదా అని. బాలుగారు మీరు ఒకే స్టూడియోలో పాడారా ఆ సందర్భంలో? అది కూడా పాడలేదు, అది కూడా బాలుగారు చెన్నైలో పాడారు. బట్ ఇక్కడ కలుసుకున్నప్పుడు చెప్పారు, నేను కౌసల్య అంటే ఎవరో మా రోజుల్లో ఒక పెద్ద ఆవిడ ఉండేది కౌసల్య, ఎవరోలే చెన్నైలో అమ్మాయి అనుకున్నాను, మా అమ్మాయి మా పాడతా తీగ అమ్మాయి అని నాకు చెప్పలేదేమిటయ్యా అని అన్నారు. మేడం మీ వాయిస్ ఇబ్బందిగా ఉంది, వి నో, కానీ ఇవేవి మా ఆడియన్స్కు మాకు పట్టం, మేము దుర్మార్గులు. అయ్యయ్యో మాకు రారమ్మని సాంగ్ కావాలి. నేను ఈరోజు ట్రై మాత్రమే చేస్తున్నా, నాకు తెలీదు. రారమ్మని 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 రామచిలుక పిలిచెను ఈ వేళల్లరి వెల్లువగా, చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా, రాన ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా, చుక్కల పక్కకు గొనిపోనా, లేలెమ్మని లేలేలెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ, మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలితో, ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా, నీ ప్రేమలో విహరించనాని హృదయాలయంలో. గట్టిగా పాడచ్చు కదా. అసలు నేను ఎందుకు ఇక్కడ కూర్చొని ఇలా కట్టేసుకొని ఏంటో నేను నా ఇష్టానికి ఎగిరి దింకాలని ఉంది నాకు మీరు పాడుతుంటే. ఎంత మంచి పాటలు అసలు. ఒకటి మా అదృష్టం, మీ అదృష్టం కూడా చక్రి గారు రావడం అనేది మేడం. అంటే పాట అప్పుడు యూటర్న్ తీసుకుంటున్న టైం అదంతా, ఒక మెలోడీస్ నుంచి కొంచెం ఫాస్ట్ బీట్ అలా సౌండ్ ప్రియారిటీ పెరుగుతున్న టైంలో అట్లా చక్రి గారు వచ్చారు. మళ్ళీ ఇళయరాజా గారిని గుర్తు చేసిన సందర్భం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వంశీ గారు వంశీ గారు ఇళయరాజా గారితో పనిచేసిన తర్వాత వేరే మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయడం, ఐ థింక్ కిరవాణి గారితో చేశారనుకుంటా మధ్యలో 1-2 మూవీస్. బట్ తర్వాత చక్రి గారితో పనిచేసినప్పుడు అదే టింజ్ కావాలి నాకు అని అనడం వల్ల మేబీ ఆ సినిమాకి ఒక కలర్ వచ్చింది. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారుకి. ఆ మ్యూజిక్ అంత మెలోడియస్గా మళ్ళీ చక్రి గారు చేయడం, అవి మీకు రావడం. నాకు కూడా ఒక్క పాటకే నేను అలౌడ్. ఆ సినిమా ప్రతి సినిమాలో నాకు ఒక పాటే ఇస్తూ ఉండేవాళ్ళు చక్రి గారు. ఇప్పుడు సింహాలో చూస్తే బంగారు కొండ మరుమలదండ ఒకటే నేను పాడా, మిగతా పాడలేదు. తర్వాత దేవదాసులో కూడా నిజంగా చెప్పాలంటే క్షమించదు ఒకటే పాడ, మిగతా అంతా సుజాత గారు అందరూ పాడ. బట్ ఇక్కడ వంశీ గారు ఒక పాట అన్నా కూడా
వద్దన్నారు, లోకల్ వద్దు, మాకు చెన్నై అలవాటు వద్దు అన్నారు. లేదు గురుగారు చూడండి, ఒక్కసారి అమ్మాయి వచ్చి పాడుతుంది, మీకు ఓకే అంటేనే పాడదాం, లేదంటే చెన్నై తీసుకెళ్దాం, మాకు ఇక్కడైతే పని త్వరగా అయిపోతుంది, మీ పాటలు ఇచ్చేస్తా, అమ్మాయి ఇక్కడే ఉంటుంది కాబట్టి. అంటే మాతో పని చేయడం అప్పుడే స్టార్ట్ చేశారు. ఆర్పి గారు, చక్రి గారి వల్ల లోకల్లో ఎస్టాబ్లిష్ అయింది సింగర్స్ అనేది. సో నేను వచ్చా పాడడానికి. వచ్చి పాడడం స్టార్ట్ చేయగానే ఫస్ట్లో కామ్గా ఉన్నారు. తర్వాత చరణం దగ్గరకు వచ్చేటప్పటికి బాగుంది బాగుంది బాగుంది, బాగా పాడుతుంది అమ్మాయి, బాగా పాడుతుంది, చాలా బాగుంది, చాలా బాగా పాడుతుంది. ఇంకెండకు వచ్చేటప్పటికి అన్ని పాటలు ఈ అమ్మాయికి అన్ని పాటలు ఈ అమ్మాయికి. బయటకు వచ్చిన తర్వాత అన్నారు, ఏటది కౌసల్య అంటే ఏదో చక్క చీర గీర కట్టుకొని అట్లా నడిచి వస్తుంది అనుకున్నాను, ఏమేంటారు చొక్కా లాగు వేసుకుని వచ్చింది అని అన్నారు. అంటే నవ్వుతూ ఉంచున్నాను నేను. తర్వాత ఎక్కిరిచ్చేవాళ్ళు అనమాట, ఇలా మీరు నల్ల బట్టలు వేసుకొచ్చారు ఆ రోజు, ప్యాంట్ చొక్కా వేసుకుని, నాకు ఏం వేసుకెళ్ళా అసలు గుర్తులేదు నాకు అసలు. కానీ తర్వాత చెప్తూ ఉండేవాళ్ళు, అలా నెత్తి మీద సింటెక్స్ ఏంటి ట్యాంక్ పట్టుకొని వస్తున్నట్టు ఆయన విజువలైజ్ చేసుకున్నారంట. నా వాటర్ బాటిల్ నేను తెచ్చుకుంటా, వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చాను నేను అంతే. మేడం మీకు ఎప్పుడైనా వంశీ గారు అన్నారు అంటే, వంశీ గారి ఒక టైప్ ఆఫ్ సెలెక్షన్ హీరోయిన్స్ విషయంలో మిమ్మల్ని అలా అన్నారా? ఎందుకంటే వంశీ గారి నచ్చిన క్వాలిటీస్ మీ ఫేస్ మీలో ఉంటాయి కదా, ఎప్పుడైనా అన్నారా వంశీ గారు? అలా అనలేదు, కానీ నేను ఒక షూట్ చేశారు ఆయన, నా కోసం చేసి పెట్టారు, ఒక ఫోటో షూట్. నేను అకాడమీ పెట్టినప్పుడు, మ్యూజిక్ అకాడమీ పెట్టినప్పుడు, దానికోసం నాకు ఒక పోస్టర్కి నాకు పిక్చర్స్ కావాలి, మీ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి అని అడిగాను నేను. ఫోటోగ్రాఫర్స్ ఏంటి అలాగా చెత్తమొహం వేసుకుని, నేనే మంచి చేసి పెడతాను, నెల రోజులు ఆగు అన్నారు. తర్వాత కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే, వంశీ గారే ఇచ్చారు కాస్ట్యూమ్స్ అంతా ఇచ్చి, జ్యువెలరీతో సహా మొత్తం అరేంజ్ చేసి ఒక 3 కాస్ట్యూమ్స్లో నాకు ఫోటోషూట్ చేసి ఇచ్చారనమాట. చాలా అద్భుతంగా వచ్చింది అసలు. వండర్ఫుల్. ఆయన భానుప్రియ గారు ఆ స్టైల్ అనిపిస్తూ ఉంటుంది అదంతా. వాళ్ళ మేకప్ మ్యాన్ వేరే ఉంటారు, వాళ్ళే నాకు ఆ రోజు మేకప్ వేశారు. వాళ్ళు చెప్పారనమాట, ఏంటి ఆ సినిమాలో హీరోయిన్ లాగే ఉంటారు మీరు అంటే. ఫీచర్స్ షార్ప్ ఫీచర్స్ అయ్యేసరికి అవి ఆయన ఎప్పుడైనా వంశీ గారి బాపు గారి స్టైల్ అంటే ఫీచర్స్ చాలా షార్ప్ ఉంటాయి వాళ్ళ హీరోయిన్స్వి. మేము అదే అనుకున్నాం, అంటే కళ్ళు ముక్కు పెదాలు తీరు అంటారు కదా, ఆ ఫోటో చూసి అరే ఆయన సినిమాలో హీరోయిన్ లాగే ఉన్నారు అసలు. వారు చేసిన ఫోటోషూట్ వల్ల ఈ ఫీల్ అనిపించింది, నాకు కూడా అనిపించిన తర్వాత ఓకే దగ్గరగా ఉంది అంటే. ఆ మేకప్ అలా చేయిస్తారు. మీరు చూసుకున్న తర్వాత ఏమనిపించింది ఫోటో? నాకు అమ్మో అసలు గ్రేట్ అనిపించింది. అంత పెద్ద లెజెండ్ ఆయన, మన కోసం ఒక ఫోటోషూట్ ఆయన డైరెక్షన్లో ఫోటోగ్రాఫర్స్ తీసినా కూడా ఇలా నుంచోండి, అలా నుంచోండి, ఆ ఐస్ ఇలా చూడండి. నా అకాడమీ పేజ్లో నా పోస్టర్ కూడా ఐస్ కూడా చాలా ఎలివేట్ అయ్యి ఉంటాయి, చాలా పెద్ద కళ్ళు, ఇలా అక్కడికి చూడండి, ఇలా చెప్తారన్నమాట, ఇక్కడికి చూడండి, తర్వాత ఇది ఇలా పైకి చూడండి, పైకి చూసేవి కూడా ఫొటోస్ తీస్తారు, ఇలా మొత్తం ఇలా ఎత్తి చూడమంటారు, ఇలా పైనుంచి తీయించారు ఫొటోస్, మెట్ల మీద ఇలా తాన్పూర పట్టుకుని ఇలా నుంచిన ఫొటోస్ కూడా ఉన్నాయి అనమాట. ఇలా తిరిగి ఉన్నాయి ఆ మెట్లు, దాని మీద ఎక్కిచ్చారు, ఎక్కి నుంచి ఉంటే అక్కడెక్కడి నుంచో ఫోటో తీశారు వాళ్ళు. చాలా స్వీట్ మెమొరీ మీకు లైఫ్ అంతా. 3 రోజులు బాడీ పెయిన్స్ ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని మెట్లెక్కి. అప్పటిదాకా ఎప్పుడైనా సినిమాలో యాక్ట్ చేయాలని అనిపించిందా మీకు? అది అందరికీ ఉంటుంది, ఆ నొప్పులతో ఏ వద్దులే ఇంకేం వద్దు సినిమాలో యాక్టింగ్ అలా ఏమనిపించదు. నేను చేశాను కోవిడ్కి ముందు, జస్ట్ ఒక వెబ్ ఫిల్మ్ అనమాట, 90 minutes మూవీ రన్ అని ఆహాలో ఉంది, నవదీప్ మెయిన్ లీడ్. దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను నేను, సైకియాట్రిస్ట్ లాగా చేశాను. అంత చిన్న కోరిక అక్కడికే ఆగిపోయింది మీకు? ఏం ఆగలేదు. తర్వాత కోవిడ్లో నాకు ఆఫర్ వస్తే తీసుకోలేకపోయాను కోవిడ్ వల్ల. అది రాకపోయిందంటే మేబీ సస్టైన్ అయ్యేదాన్నేమో. బట్ ఉంది నాకు యాక్టింగ్ ఉంది, ఎనీ కైండ్. అంటే నాకు కొంచెం ఏమన్నా కొంచెం అఫీషియల్స్ లాగా రాయల్గా అట్లా మీ బాడీ లాంగ్వేజ్ క్వీన్ టైప్ బాడీ లాంగ్వేజ్ అలా కనపడాలి అని ఇష్టం అనమాట. అది క్యారీ చేసే క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది అని చాలా ఇష్టం. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. సింహ సినిమా ఆల్బమ్ అంతా కూడా కొంచెం సూపర్ హిట్, మాస్ అలా ఉన్నవన్నీ హిట్ అవుతాయి, కానీ మెలోడీస్ చాలా తక్కువ, అది మెల్లిగా హిట్ అవుతుంది అంటారు. కానీ ఆ సినిమాలో బంగారు కొండ ఈక్వల్గా సింహ ఎంత హిట్టో బంగారు కొండ అంతే హిట్. అది చిన్నోడు హిట్ అంతే, కన్నా ఈక్వల్గా బంగారు కొండ. అది ఆ లిరిక్ కానివ్వండి, మీరు పాడుతున్నట్టు అనిపించదు, హీరోయిన్ పాడుతున్నట్టే ఉంటుంది. అది ఎలా వచ్చింది అవకాశం? లిప్ మూమెంట్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది కూడా రామారామ పాట కూడా ఆశని చాలా బాగా ఇచ్చారు. అండ్ నయనతార కూడా అసలు అద్భుతంగా, అసలు ఆ షూట్ వాళ్ళు చేసిన విధానం కానీ
బోయపాటి శ్రీను గారు కదా అవును. డైరెక్టర్, చాలా బాగా చేశారు ఆ సినిమాలో. ఆ పాట ఎస్పెషల్లీ అసలు గ్రాండియర్, అసలు నయనతార కాస్ట్యూమ్స్ కానీ, ఆ శారీస్ కానీ, బాలకృష్ణ గారు కానీ అద్భుతంగా చేశారు. చాలా విజువల్స్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తే పాట హిట్ అవ్వడానికి. ఎగ్జాక్ట్లీ మేడం. శివమణి హీరోయిన్ అందులో సింగర్ అవ్వడం, ఆ కూర్చున్నప్పుడు మీ పాట, అవి రెండు అక్కడ ఏమాత్రం కొంచెం హీరోయిన్ సరిగ్గా చేయకుండా నిజంగా పాట జనాలకు చొచ్చుకు వెళ్ళదు. నేను ఆసిన్తోనే చెప్పాను ఈ మాట. ఓ ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసామన్నమాట. అప్పుడు ఆసిన్తోనే డైరెక్ట్గా చెప్పాను. అంటే ఆసిన్ చెప్పారు, ఓ యూ డిడెంట్ హియర్ దిస్, అందరూ ఎవ్రీబడి సేస్ దట్ ఐ ఓన్లీ, అంటే అతను పాడతారు పాటలు, ఆసిన్ గారా? బాగా పాడతారు పాటలు, అది ఎవరికి తెలియదు, చాలా బాగా పాడతారు తన పాటలు. అందుకనే నాకు సాధ్యమైంది. నేను సింగర్ కాబట్టి నేను మాడ్యులేట్ చేయగలిగా దానికి. బట్ నా ఫ్రెండ్స్ అంతా నువ్వే పాడావు అంటారు ఇప్పటికీ, తనే పాడారు అని నమ్ముతారట వాళ్ళందరూ. అందుకే ఆ మైన్యూట్, ఆ గమకం అప్పుడు ఆ గొంతు, ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇలా ఇలా అనడం కానీ చాలా బాగా చాలా బాగా యాక్ట్ చేస్తారు. యాజ్ యూజువల్ వీఆర్ సాడిస్ట్ మేము. పాడానుగా రామారామా, బంగారు బంగారు కొండ చాలా కష్టం బాబోయ్ ఆ పాట. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండా రావేరా, శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా, ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడా, గౌరంత విరహాలు కొండంత మురిపాలు జన్మంత జలసాలు జరిపించు ఘనుడా, నీ అడుగు జాడా అది నాకు మేడ, బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండ రావేరా. మేడం నాకు ఒక పర్సనల్ డౌట్, మీ పాటల్లో ఇలా గమకాలు చాలా చోట్ల కొన్ని సంగతులు అవి మీ ఓన్గా ఇంప్రూవైజ్ చేసుకునేవా? కొన్ని ఆ ఫ్రీడమ్ ఎవరు ఎక్కువ ఇచ్చారు మీకు? ఏ కంపోజర్ ఎక్కువ ఇచ్చారు? అందరూ యాక్చువల్గా చక్రి గారు మ్యాక్సిమం పాటలు పాడాను కాబట్టి చక్రి గారు ఎప్పుడూ అసలు నువ్వు ఎంత ఇంప్రవైజ్ చేస్తే అంత హ్యాపీ అన్నట్టే ఉంటుంది అనమాట. ఏ సింగర్ అయినా ఎంత లాస్ట్ పల్లవి అసలు ఫస్ట్ పల్లవిలో ఉండద్దు అంటారు ఎవరైనా సరే. మణి గారు కూడా అంతే. మణి శర్మ గారు అయితే నీ ఇష్టం, అసలు నేను ఇక్కడ ఉండేదేలే, నీ బెస్ట్ నీకు తెలుస్తుంది, నువ్వు ఒక ఈ టేక్ ఓకేనా కాదా అని నన్ను అడగొద్దు, నీ బెస్ట్ మ్యాక్సిమం నీకు తెలుసు, అది అక్కడ రాలేదంటే వన్ మోర్ నీకే తెలుసు, బెస్ట్ వస్తుందంటే పాడు, దానికంటే వర్స్ట్ వస్తుందంటే వదిలే అంటారు. నేను మిమ్మల్ని పాడమన్నప్పుడల్లా మీ గొంతు ఇబ్బంది అని నాకు అర్థమవుతుంది. కానీ పాట అయ్యో ఒక్క పాట కూడా బేస్లో లేదు పాప, అన్ని ఎంత పిచ్ సాంగ్స్, టాప్ రేంజ్ అది. కానీ నాకు బేస్లోనే ప్రాబ్లం. మీరు ఇప్పుడు పాడితే తీగ విన్నారు, అప్పటికి మీరు ప్రూవ్డ్ సింగర్గా. కానీ చాలా మంది ఏమనుకుంటారు ఇంకా నాకు అన్నీ వచ్చు అనుకుంటాం, కానీ మళ్ళీ సినిమా ప్లేబ్యాక్ అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొత్తవి నేర్చుకోవాలి కదా. మీరు అలా ఆ స్థాయి నుంచి చక్రి గారికి ఆల్మోస్ట్ సగం వర్క్ పైగా చేసి పెట్టగలిగే అంత టెక్నికల్గా ఇప్పుడు మీరు అన్న విధంగా చేస్తున్న క్రమంలో మిమ్మల్ని మీ ఇంకేం అంటే మీరేం తెలుసుకున్నారు? మిమ్మల్ని మీరు తెలుసుకుని ఉంటారు కదా ఆ ప్రయాణంలో, ఏం తెలుసుకున్నారు మీరు? తెలుసుకోవడం అని నేను చెప్పను కానీ నాకు ఐ వాజ్ ఎంజాయింగ్. నాకు ఏంటంటే రికార్డింగ్ ఎక్విప్మెంట్స్ అప్పట్లో మిక్సర్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఆ ఎక్విప్మెంట్ చూడడం కానీ, దగ్గర నుంచి ఆ వర్క్ చేయడము, ఆ పోడియం ముందు కూర్చొని టాక్ బ్యాక్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ టేక్స్ అన్ని నేనే తీసుకోవడము, లైన్ బై లైన్ టేక్స్ తీసుకోవడము, మిస్టేక్స్ ఏమన్నా వర్డ్ మిస్టేక్ వచ్చిందంటే ఆ వర్డ్ పాత టేక్స్లో ఏమన్నా ఉంటే దాన్ని ఆ ముక్కంది కట్ చేసి ఇక్కడ అతికించడము, అట్లాంటివన్నీ చాలా చేశాను. ఇప్పుడు కన్సోల్ రూమ్లోనే ఉండేదాన్ని నేను. టెక్నికల్గా కూడా అయితే యా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం సౌండ్ ఇంజనీర్కి, సౌండ్ రికార్డిస్ట్కి కానీ చెప్పడం, ఇది ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి, లేదంటే కొంచెం దీన్ని పిచ్ కొంచెం 0.04 పెంచాలి, 0.06 పెంచాలి, ఈ అమౌంట్స్ ఈ నంబర్స్ చెప్పడం కానీ, ఈ డీటెయిల్స్ అవన్నీ చెప్పడం, అవన్నీ చూసుకునేదాన్ని. మీరు మంచి కంపోజర్ కదా, మనకు ఛాన్స్ వచ్చే వరకు ఆ కంపోజర్ ఏం నిద్రపోడు, మధ్య మధ్యలో నిద్రలేసి నేను వస్తారు కదా, అలా అన్ని సంవత్సరాలు మీ కంపోజర్, మీలో ఉన్న కంపోజర్ ఏం చేశారు అసలు? అది చెప్తున్నాను కదా, ఇది నిజంగా చెప్పాలంటే మేల్ డామినెంట్ వరల్డ్. ఆఫ్ కోర్స్ ఇండియా అనను, తెలంగాణ అనను, ఆంధ్ర అనను, ఏది అనను, వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ వర్క్ అనగానే సినిమా వర్క్ ఎస్పెషల్లీ, వేరే చోట కొన్ని పక్కన పెడదాం ఒక పర్సంటేజ్, బట్ సినిమా వరల్డ్లో విమెన్ తొందరగా చేస్తారు అనేది ఎక్కదు ఎవరికి.
అంతెందుకు నేను ఆడదే ఆధారం పాటను కంపోజ్ చేశానని ఎవరికి తెలుసో నాకు తెలియదు. ఆ పాట పాడిన సంగతి తెలుసు. లేదు, అది అదృష్టం ఏంటంటే మేడం, టీవీలో వచ్చేది కదా, సంగీత దర్శకురాలు కౌసల్య అని ఇలా వచ్చేది. వేసేవాళ్ళు. మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు, బట్ బయట వాళ్ళకి అంత తొందరగా ఇప్పుడు ఎందుకు నంది అవార్డ్స్కి వెళ్ళింది ఆ పాట. బెస్ట్ సింగర్గా ఇచ్చారు కానీ బెస్ట్ కంపోజర్గా వాళ్ళు కంపోజర్గా అంత తొందరగా గుర్తేయడో ఈఎంఐ అని తెలియదు. అవును, అది అసలు మైండ్లో పడిందో లేదో కూడా నాకు తెలియదు. సో అది మిస్ అయిపోతుంది. ఒక సింగర్గా ఫేమస్ అయిన తర్వాత కంపోజర్ అనే ట్యాగ్ రావడం కష్టం అవుతుంది. ఇది ఫేమస్ ఎక్కువైపోయి డామినేట్ చేస్తుంది, ట్యాగ్ వచ్చేస్తుంది మీకు అప్పటికి. సింగర్ ట్యాగ్ నడుస్తుంది. సో దర్శకత్వం అనేది పట్టించుకోవట్లేదు అనమాట. ఇంకా కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఆర్పి గారివి కూడా అంతే హిట్ అయ్యాయి, మీవి మణిగారికి పాడినవి అంతే హిట్ అయ్యాయి. మీరు అన్ని జానర్స్ పాడతారు, అంటే మీరు ఫాస్ట్ బీట్ పాడతారు, కానీ కౌసల్య గారు ఒక మెలోడీ క్వీన్ అన్నట్టుగానే మీకు వచ్చిన పాటలు ఉన్నాయి కదా. ఎప్పుడైనా అడిగారు, అరే బాబు నేను అన్ని పాడతాను, నాకు ఇది ఇవ్వండి అని ఎప్పుడైనా? మన చక్రి గారి దగ్గర అసలు నా వాయిస్ అని ఎవరికి తెలియని కూడా తెలియదు. ఈ పాట కొంచెం కొంచెం కోరికి తిను ఢీలో పాట, అది మాడ్యులేట్ చేసి అది నేనే పాడాను. మీరు అలా పాడేసరికి అది మీదని అర్థం కాదు ఎవరికి. అది కూడా కొంచెం ఫేమస్ అయింది. విష్ణు కదా, జెనీలియా విష్ణు. అవును, కొంచెం కారంగా గొంతుకి ఈ కొంచెం కొంచెం సంబంధమే లేదు. అంత మంచి మాడ్యులేషన్ ఉన్నా కూడా మీకు పడాల్సిన పాడలేదు. మీరు ఫాస్ట్ బీట్ కూడా కొన్ని పాడారు. లంచ్కి వస్తావా అది ఎంత హిట్ మేడం, చాలా పెద్ద హిట్. లేలేత నవ్వులా అది కొంచెం మెలడీ. లంచ్కి వస్తావా అయితే ఫుల్ కమర్షియల్ హిట్. అది ఇంకా జుమ్జుమారే కూడా బాగానే వెళ్ళింది. జుమ్జుమారే జుమ్జుమ్ పాట. లోపల ఉన్న మా షాడిస్ట్ నిద్రలేసి ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ మధ్యలో ఈ షో అంతా అట్లాగే నిద్రలేస్తాయి, తిట్టుకున్నా పర్లేదు. అంటే ఎంత ఎంత హింస కదండి మేము. అంటే వాయిస్ బాగాలేనప్పుడు, అంటే మీరు బాగున్నప్పుడు ఇబ్బంది లేదు, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తున్నా. వాయిస్ మళ్ళీ మీ పాటలన్నీ హై పిచ్ లో ఉంటాయి, స్కేల్. కానీ తప్పదు ఇంకా మీరు బుక్ ఈరోజు. ఏ పాట? కొంచెం కారంగా. ఓకే. కొంచెం కారంగా కొంచెం కారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించని అదిరే అతరాంజలి, బంధించని కాలాన్ని కౌగిలి, సుడిగాలిలా మారి చుట్టేసుకోవాలి మంచల్లే, నిమిరే నీ జాలే మంటల్లే, నన్ను మరిగించాలి. కొంచెం కారంగా కొంచెం కారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా. మేము ఎప్పుడు షాక్ అయ్యాను తెలుసా మేడం, మీరంటే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా స్క్రీన్ మీద, మీ డ్రెస్సింగ్, మీరు మీ బాడీ లాంగ్వేజ్ అంటే చూడగానే కౌసల్య గారు చాలా సీరియస్, అమ్మ కొంచెం దూరం ఉందాం అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. కానీ దగ్గర నుంచి చూస్తే కానీ అర్థం కాదు మీరు ఎంత ఫ్రెండ్లీ, ఎంత స్వీట్ అనేది. చాలా మంది చెప్పారు నాకు ఈ విషయం, చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. అది మీకు చాలా మైనస్ అయి ఉంటుంది కదా? మైనసే, ఎందుకంటే చాలా మంది రిజర్వ్డ్ అనుకోవడం, కొంచెం సపరేటెడ్గా ఉంటుంది అని అనుకోవడం, అది కొంచెం నేను కాదు కాబట్టి. నేనైతే ఓకే ఓకే బాగా కనిపెట్టేసరే అని అనుకుంటా, బట్ అది కాదే మనం. మళ్ళీ జీరో యాటిట్యూడ్ ఎలా అంటే, మీరు సక్సెస్ పీక్స్లో చూసారు కదా, అదేదో రాజా సినిమాలో సౌందర్య కదా మొత్తం క్యాసెట్లన్నీ అమ్ముడుపోతుంటే అప్పుడు ఎక్కడ ఉండే మీ గొంతే ఉండేది, ఎందుకు ఎక్కలేదు మీకు అసలు? అది యాక్చువల్లీ మన వ్యక్తిత్వం అనుకుంటా. అది నేను వచ్చింది మధ్యతరగతి కుటుంబం, నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్లో ఏజీస్ ఆఫీస్లో జస్ట్ సీనియర్ ఆడిటరు అంతే. సో నాన్నగారు 10th పోయారు, అమ్మకి అదే జాబ్ ఇచ్చారు. అమ్మ కష్టపడి ముగ్గురిని పెంచింది, ఒక చెల్లెలు ఒక తమ్ముడు. సో కష్టాల్లో పెరిగాం బాగా. సో న్యాచురల్గా నార్మల్గా ఉండటమే అలవాటైంది. మా ఫ్యామిలీలో కానీ మా చుట్టాలు కానీ గుంటూరు బేస్ అనమాట అందరూ. సో కంఫర్టబుల్గా హాయిగా ఉంటాం ఏదైనా సరే. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హాయిగా మాట్లాడుకుని హాయిగా నవ్వుకొని అంతే, అదొకటే తెలుసు, ఇంకేం తెలియదు. ఇంకా మధ్యలో వచ్చింది ఏది మీకు తలకు పట్టలేదు అసలు. బయట ప్రొఫెషన్ అంతా బయటే. ఓకే, బయట ఒకవేళ ఆ ప్రొఫెషన్ని కూడా నా ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మ్యూజిక్ ఫ్యామిలీ అనుకున్నా కూడా వాళ్ళందరూ కూడా చక్కగా ఉంటారు, అందరూ హాయిగా ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఎంత బాగా చక్కగా సిస్టర్స్ అనేవాళ్ళు నన్ను, మా సిస్టర్ని. మణి గారు కూడా సిస్టర్స్ వస్తున్నారు జరగండి రా అని పట్టించేవాళ్ళు. మీరు ఎలా రఫా?
రఫ్ కాదు అనేవాడిని పనిగారు, అమ్మ బాబాయ్ సిస్టర్స్ వస్తారా అంటే అందరూ అలానే అనుకునేవాళ్ళు. అంటే సీరియస్గా ఉంటాం కదా, సీరియస్గా ఉంటే అది మేము లోపల భయానికి అట్లా ఉంటాం, వాళ్ళకి తెలియదు ఆ విషయం, మాకు లోపల భయం అని. అదేదో ఇప్పుడు ఏదో పాముని చూస్తే మనిషి భయపడతాడు కదా, భయపడి అమ్మో నన్ను కరిచేస్తుందంటే ఆ పాము ఏమనుకుంటే నన్ను తొక్కేసి నన్ను చంపేస్తాడని అది ఆ వ్యవహారం అనమాట ఇక్కడ. సో జరగండి రా ఆయన ఆట పట్టించి నవ్వే తర్వాత అందరు నవ్వుతుండేవాళ్ళు పక్కన వాళ్ళందరూ, సార్ సార్ ఎందుకు సార్ అని మేము కూడా నవ్వేవాళ్ళం అనమాట. మిమ్మల్ని డబ్బింగ్ తీసుకోవాలని ఫస్ట్ ఆలోచన ఎవరికి వచ్చింది? ఈ మీకు డబ్బింగ్ కౌశల్య గారు అయితేనే బాగుంటుంది అనేది. ఫస్ట్ సినిమా శ్రావణ మాసంలో కళ్యాణి గారికి చెప్పాను నేను, కొంచెం నాలాగే ఉంటుంది అనేవాళ్ళు, కళ్యాణి నాలా ఉంటుంది, నేను కళ్యాణి లాగా ఉంటాను నేను. క్యారెక్టర్ కూడా చాలా క్యారెక్టర్స్ ఉన్న సినిమా అది, బోలెడ్ క్యారెక్టర్స్, ఆ సినిమా నిండా క్యారెక్టర్సే కాబట్టి పర్వాలేదు, అన్ని క్యారెక్టర్స్ మధ్యలో కొంచెం నిడివి తక్కువ ఉంటుంది అని తెలిసింది. వందే మాతరం గారు నేను పాట పాడడానికి వెళ్ళాను, సైదుల పాట, ఫోక్ సాంగ్, అది పాడుతున్నప్పుడు పోసాని గారు వచ్చారు. అప్పుడు అన్నారు మనకి, నేను అందులో కొన్ని తెలంగాణ వర్డ్స్ తెలంగాణలో లేవు అనమాట, ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా నల్గొండ డిస్ట్రిక్ట్ మాది. నాగార్జున సాగర్లో నేను ఎడ్యుకేషన్ అంతా, డేస్ బేబీ నుంచి నేను అక్కడే 10th వరకు అక్కడే అన్నమాట. నాకు తెలుసు ఎలా ఉంటాయి ఆ వర్డ్స్ అనేది. సో అక్కడ ఆ పాటలో కొన్ని తెలంగాణలో లేకుండా కొంచెం మిక్స్లో అవుతున్నాయి అనమాట. సార్ ఇక్కడ ఇట్లా అన్నారు సార్, ఇట్లా ఈ వర్డ్ అంటారు, ఇక్కడ ఇట్లా చేస్తారు, అట్లా అంటారు, ఇట్లా ఇదంతా మార్చాను నేను అక్కడ. ఇంత తెలంగాణ ఇంత బాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయితోనే చెప్పించే క్యారెక్టర్కి, అందులో తెలంగాణ క్యారెక్టర్ కళ్యాణి ఇది అని అన్నారు. ఓకే, నేను డబ్బింగ్ ఇప్పుడు చెప్పలేదండి, అంతకుముందు ఆఫర్స్ వచ్చినా తప్పించుకున్నా, నాకు ఎందుకో ఎక్కువ గర్లీగా నేను మాడ్యులేట్ చేయలేను, చాలా తెలిసిన విషయం ఉంటారు మీరు. ఎక్కువ మాడ్యులేషన్స్ నా వల్లగా, సరిత గారు లాగా అంత కాదు, నాకు నా వల్ల కాదు. బట్ నేను చెప్తే వినట్లేదు ఆయన. తర్వాత ఫోన్ చేశారు, రాజా నువ్వే చెప్పాలి రాజా, ఇలా దొరికిపోయానేంట్రా బాబు అనుకున్నా. తర్వాత వందే మాత్రం కదా, కౌశల్య కౌశల్య చెప్పే కౌశల్య, ఒక్కొక్క ముక్కని ఒక్క ముక్కని ఒక్క ముక్క, అమ్మా మీలో పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంది భగవంతా, ఒక్క ముక్కేగా కొంచెమే ఉంది అని 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 అన్నారు. ఏమనాలి సార్, వందే మాత్రం గారు ఎలా అంటే బుక్ చేస్తారంటే అమ్మో కానీ మంచి జరిగింది. నాకు ఒకసారి 3 సినిమాలు చెప్పాను. ఫస్ట్ అలాంటి వ్యక్తులు ఉంటేనే మీలాంటి వాళ్ళు దిగుతారు, లేకుంటే కష్టం, వేరే వాళ్ళ కాని పని అది. చాలా మంచి ఆయన అసలు, ఆ ఫ్రెష్ ఏమంటారు స్వచ్ఛమైన నవ్వు అసలు. అవును, అంటే కన్విన్స్ చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా అమ్మో చక్కగా చెప్తారు, మనం నో అనలేము. కానీ మీ సినిమా పాటలన్నీ ఇలా పక్కన పెడితే ఆడదే ఆధారం కూడా అంతే ఈక్వల్ గా తక్కెట్లో తూగుతుంది కదా, అది మీకే కంపోజిషన్ ఇవ్వాలన్న ఆలోచన ఇవ్వాలి. అసలు నిజంగా నాకు ఇప్పటికే అర్థం కాదు, అసలు ఏం చూసి ఏ నమ్మకంతో నాకు ఇచ్చారో నాకు అర్థం అవ్వలేదు. నాకు నేను అప్పటికి అన్నమాచారి కీర్తనలు చేస్తున్నాను ఆదిత్య కంపెనీకి, వాళ్ళకి 10 కీర్తనలు చేశాను అనమాట. మేబీ ఏం చూసి ఇచ్చారో కానీ నిజంగా ఇచ్చా, అంటే నేను అడిగాను ఒకసారి, నేను కంపోజర్ని కూడా నేను ఇలా చేశాను, అండ్ యుఎస్లో కొన్ని ఎఫ్ఎంకి కొన్ని ప్రోమోలు ఇలాంటివి కంపోజ్ చేశాను, అవన్నీ వినిపించాను నేను వాళ్ళకి. బట్ కానీ ఒకేసారి అంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. చైతన్య ప్రసాద్ గారు లిరిక్ రాశారు, ఆ లిరిక్ రైటర్, ట్యూన్కి లిరిక్ రాశారు. సో అది అనుకోకుండా వచ్చిన అవకాశం అనమాట. నిజంగా అంత పెద్ద హిట్ అవుతుంది నేను కూడా అనుకోలే. నేను సింగర్గా ఫేమస్ అప్పటికి ఈటీవీలో, ఎందుకంటే ఎండమావులే సీరియల్ సాంగ్ చాలా పెద్ద హిట్ అప్పటికి, అది కూడా చాలా సంవత్సరాలు నడిచింది. తర్వాత ఈ ఆడదే ఆధారం పాట కూడా, ఆడదే ఆధారం కూడా చాలా హై పిచ్లో ఉంటుంది. అవును, నాకు వచ్చిన 2 నందులు ఆ రెండిటికి, ఎండమావులు పాటకు ఒకటి, ఆడదే ఆధారం పాటకు ఒకటి. తర్వాత ఆడదే ఆధారం పాటలో ఇది మీరు కంపోజిషన్లో తీసుకుందా ఇంప్రూవేషన్లో వచ్చింది? ఆడదే అది తీసుకుంటారు కదా, మనం ఒక కంపోజిషన్ అనుకుంటాం సాధారణంగా, తర్వాత దాంట్లో భాగంగా ఇది ఇలా అంటే కూడా ఇంకా అంటే పాడేటప్పుడు సడన్గా ఒక ఐడియా వస్తుంది మీలో, సింగర్ అప్పుడు ఇంప్రూవేషన్లో సింగర్ నిద్రలేస్తారు కదా, మీరు అనుకున్నట్టుగానే అక్కడ పాడారా? సింగింగ్ మీరు పాడుతున్న క్రమంలో ఏమైనా ఇంప్రూవైజ్ చేశారు? ఇంప్రూవైజ్ చేశాను వాయిస్ దీంట్లో. ఆడది ఆధారం ఆమె ఓంకారం, ఆడదే ఆధారం మన సృష్టికి శ్రీకారం, ఆడదే సెకండ్ లైన్, ఆడదే ఆధారం పొంగే సింగారం, అది ఇంప్రూవైజ్ చేశాను. ఒక థ్రోట్ సాంగ్ అంతా ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది ఆ ట్యూన్లో, అదేంటో అర్థం కాదు కానీ అది ఇంకా ఇది ఎక్స్ట్రా కూడా లైన్స్ వేసాను. అది ఆడదే ఆడదే ఆడదే
ఆ బిగినింగ్ అండ్ ఎండింగ్ దీంతోనే అవుతుంది, అదంతా నేనే వేసుకున్నాను. అండ్ మీకు బాగా రాగాల మీద పట్టుంది కదా, ఒక్కోసారి మనకు జ్ఞానం ఎక్కువ అవడం కూడా ప్రాబ్లమే అని అంటుంటారు చాలామంది. మనకు బాగా తెలిస్తే కూడా ఇబ్బంది అయిపోతుందని. అది ఎప్పుడైనా నిజమే అని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? అలా ఏం అవ్వలేదు. అంటే టూ మెనీ థింగ్స్ అంటే నాకు అనిపిస్తుంది, ఒకప్పుడు నేను ఇంగ్లీష్ పాటలు బాగా నేర్చుకునేదాన్ని, వినేదాన్ని. ఇప్పుడేమో చూస్తే మన కంటెంటే మనకి ఎక్కువ ఉంది. కొన్ని అదర్ లాంగ్వేజ్ నేర్చుకుందాం, కొన్ని అక్కడేం నడుస్తుందో చూద్దాం, వరల్డ్‌లో ఏమవుతుందో చూద్దాం, వరల్డ్ మ్యూజిక్‌లో ఏముంది, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు టైమే సరిపోవట్లేదే. కంటెంట్ ఎక్కువైపోయింది. యూట్యూబ్‌లో కానీ ఎక్కడైనా మనం చూడాల్సిన వీడియోలు ఇంకా మిగిలిపోయి ఉంటాయి. ఇది చూడాలి, అది చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి. ఇంకేవో మనకి ఇంకా చాలా ఉంటాయి మన అమ్మాయిలం. ఈ చీరలు, ఇవి రెడీ చేసుకోవాలి, ఈ ఆర్నమెంట్స్, ఇవి అవి అవి అన్నీ అయిపోయి అసలు దేనికి 24 గంటలు సరిపోవట్లేదు అనిపిస్తుంది నాకు. ఓ గాడ్! మీరు సింగర్‌గా కాకుండా ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు అసలు? నాకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉండేది. పర్ఫెక్ట్ అండి. ఎయిర్ హోస్టెస్ చాలా ఉండేది. అమ్మకి తెలియకుండా ఒకసారి అప్లై కూడా చేశాను ఓహ్! పీజీలో ఉండగానే. బట్ తర్వాత షిఫ్ట్ అయిపోయాం అక్కడ నుంచి. అది వచ్చిందో రాలేదో నాకు తెలీదు. బట్ నా ఫ్యాకల్టీ కూడా, మా లెక్చరర్స్ వాళ్ళు కూడా ఎప్పుడన్నా కాలేజ్‌లో ఫెస్ట్ ఉంటుంది కదా, శారీ కట్టుకొని వచ్చామంటే ఎవరి ఎయిర్ హోస్టెస్ అనేవాళ్ళు క్యూట్‌గా. సో అప్పుడు చాలా కనెక్ట్ అయిపోయేదన్నమాట. అసలు మెలికలు తిరిగిపోయేదాన్ని. తర్వాత అప్లై చేశాను, సీరియస్‌గా తీసుకున్న దాన్ని. అలా ఉండేది నాకు. అంటే చీర కట్టుకోసం ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్నారా మీరు? చీర కోసం కాదు, ఎయిర్ హోస్టెస్ లాగా రెడీ అవ్వచ్చు, రోజు ఆ లుక్ తీసుకోవచ్చు, మేకప్ ఆ లుక్. తర్వాత వాట్ వుడ్ యూ లైక్ టు టేక్ అని అడగచ్చు. నాకు స్వర్ణ కమలం సినిమా గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ. భానుప్రియ గారు రెడీ అయ్యి ఇలా సర్దుకుంటున్నారు. అలానే నేను డ్రీమ్ చేయాలి. అంటే ఆ సినిమా చూసి కాదు, నాకు ఇండివిజువల్ గా కూడా ఎయిర్ హోస్టెస్ లాగా ఉండాలనిపించేది. వావ్ వావ్. ఎందుకంటే అసలు నేను నార్త్ హీరోయిన్స్ ఉంటారు, రేఖ, స్మితా పాటిల్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే కొంతమంది నన్ను అనేవాళ్ళు స్మితా పాటిల్ లాగా ఉంటావు అని. సో రేఖ లాగా ఉంటావు అని కొంతమంది. ఇలా కనెక్ట్ అయిపోతాను. తర్వాత వాళ్ళు రెడీ అయ్యే విధానం కానీ, వాళ్ళు ఇలా నాట్ వేసుకోవడం, టాప్ నాట్ వేసుకోవడం, శారీ కట్టుకోవడం, నదియా, ఇవన్నీ చూసి నాకు అలా కనెక్ట్ అయిపోయాను. ఎయిర్ హోస్టెస్ అయితే ఇవన్నీ చేయొచ్చు. మీరు కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఏ టైపు అంటే అల్లరా ఇంట్లో కౌసల్య గారిని మేము ఇక్కడ ఇలా చూస్తున్నాం కదా, సీరియసా లేదా ఒక మదర్లీ లాగా స్ట్రిక్ట్ అలానా? నేను మదర్కి అయితే చాలా ఫ్రెండ్లీ, చాలా మిస్చివస్, చాలా బబ్లీ. అసలు ఇంట్లో ఫ్రెండ్స్ దగ్గర అయితే ఇంకా ఏదో ఒక మాట, అంటే ఆ టైమింగ్ అంత గ్రేట్గా ఉన్నా లేకపోయినా మాటలతో ఇట్లా వేసేసింది మళ్ళీ అనేలాగా అనమాట. కొంచెం అలా కౌంటర్ అటాక్స్ బాగా చేయడము, నవ్వించడం, నవ్వుకోవడము. మీరు నేను కోరస్ లో మేము కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. నేను, మా సిస్టర్ సుధా, లెనినా చౌదరి తెలుసు కదా తను, గాయత్రి సింగర్ తెలుసు తను, ఇంకా వసుధ అని ఇంకొక సింగర్, ఇలా అందరూ ఉండేవాళ్ళం. అందరూ ఉన్నప్పుడు అసలు ఏంటి క్యాట్ వాకులు చేసుకునేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం, జోక్స్ వేసుకుని. నన్ను అయితే అమ్మ బాబాయ్ నువ్వు ఆపవే, జోక్స్ అయ్యాక ఏదంతా నొప్పులు వస్తున్నాయి, మళ్ళీ పాడాలి కొసేపట్లో లేచి నువ్వు అందరు. నేను జోక్స్ వేయడం స్టార్ట్ చేయగానే ఇలా పట్టుకునే వాళ్ళు, నొప్పులే ప్లీజ్ దండం. అంత అల్లరి చేసేదాన్ని, అసలు చాలా అల్లరి నేను. కానీ మీరు ఇన్నేళ్ల జర్నీలో కొంచెం సెన్సిటివ్గా అలా ఉన్న కౌసల్య చాలా స్ట్రాంగ్ ఉమెన్ అయింది అని అంటుంటారు మీ గురించి తెలిసిన వాళ్ళు. నిజం అది? స్ట్రాంగ్ అంటే మనకి ఆప్షన్ లేనప్పుడు వీ హ్యావ్ టు చూస్ వన్ పాత్ అంతే. నీకు అంటే ఇప్పుడు ఐ హ్యావ్ అ కిడ్, మా అబ్బాయి ఉన్నాడు. మీరు కిడ్ అనకండి, అసలు నిజంగానే ఎల్కేజో యూకేజో 20 ఏళ్ల కొడుకు అంటే ఎవరు నమ్మరు. ఆ బాబుని స్కూల్ నుంచి తెచ్చుకోవాలంటే ఓకే, వినడానికి కొంచెం ఒక దారిగా ఉంటుంది. కానీ 20 years and 6'2" హైట్ ఉన్నాడు వాడు. అమ్మా, అంత పెద్ద కొడుకున్నాడు ఇప్పుడు. సో వాడు చిన్న పిల్లవాడు అప్పుడు. వాడికి ఎంత 6 to 8 years ఉంటాయి అప్పుడు అన్నీ జరిగినప్పుడు నా లైఫ్లో. సో అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కదా. పిల్లల్ని ఇప్పుడు మనం తీసుకొచ్చాం పిల్లల్ని భూమి మీదకి. నీ బాధలన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళ లైఫ్ నాశనం చేసే హక్కు నీకు లేదు. సో నీకు బాధ అయింది కరెక్టే, కానీ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. నీ కొడుకుకి అన్నీ ఇవ్వాల్సిన, వాడికి సంతోషం పోకూడదు ఈ ఇన్సిడెంట్ వల్ల. వాడికి ఏ బాల్యం ఉందో అంత అద్భుతమైన బాల్యం వాడికి ఉండాలి. ఒకళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, ఒక డిస్టర్బెన్స్, వాళ్ళు నేను డిస్టర్బ్ చేస్తున్నా, ఆ డిస్టర్బెన్స్ ఇక్కడ పడనివ్వలేదు నేను. చాలా ప్రేమతోటి, చాలా ఎఫెక్షన్ తోటి. తర్వాత వాడు కరెక్ట్గా ఉన్నాడా, ఎంజాయ్ చేస్తున్నాడా ఫ్రెండ్స్తో, అది చూసుకునే పెంచాను. మీరు ఏ టైప్ అండి? బాధ వేస్తే ఇంట్లో ఉండే రకమా, బయటికి వెళ్ళిపోతే తిరిగేసి వస్తా? అస్సలు వెళ్ళను బయటికి నేను. అంటే
చూసుకుంటా. నాకు ఏది కరెక్ట్. ఇప్పుడు బయటికెళ్ళాలంటే వి హావ్ టు స్పెండ్. బయటికెళ్ళాలంటే వి నీడ్ ఫ్రెండ్స్. ఒక్కదాన్నే అక్కడికెళ్ళి ఇప్పుడు అందరికీ నేను వెల్ నోను. నేనేదో బాలేదు కదా! నేను ఇది చేసేస్తా అంటే, అది చేసిన తర్వాత నీ లైఫ్ బావుంటుందా? ఓకే. గ్యారంటీ ఇస్తే వెళ్తా నేను. ఓకే. సినిమాకెళ్ళొస్తాను. రిఫ్రెష్‌మెంట్‌కి ఓకే. ఒక రిఫ్రెష్ అవ్వాలి. ఒకటి ఏదన్నా ఉంటే ఒక గెట్ టుగెదర్‌కి వెళ్ళటం, ఫ్రెండ్స్‌తో ఉండటం నాకది చాలా ఇష్టం. ఓహ్! ఒకళ్ళ ఫ్రెండ్స్‌తో వెళ్ళటం, లేకపోతే ఫంక్షన్స్‌కెళ్ళడం. ఓహ్! చిన్న ఫంక్షన్ అయినా పర్లేదు. అంటే కొంతమంది ఉంటారు కదా! ఒక్కదాన్నే ఉంటారు. లేదా బాగా ఫ్రెండ్స్ మెండి. ఈ రెండిట్లలో మీరు ఏ టైపు? నేను మిడిల్‌లో ఉంటా అనుకోండి. నేను మొత్తం ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయలేను. నా టైం నాకు కావాలి. ఓకే. అలా అని ఇంట్లోనూ కూర్చోను నేను. నా టైం నాకు కావాలి. ఫ్రెండ్సు కావాలి నాకు. ఫ్రెండ్స్‌తో వెళ్ళొచ్చిన రోజు నాకు సంతోషంతో నిద్ర పట్టదు. బాధతో నిద్ర పట్టదు అంటారు అందరు గానీ, నాకు అవే అంత మంచి మూమెంట్స్ అన్నీ గుర్తొచ్చి ఎక్సైట్‌మెంట్‌తో నిద్ర పట్టదు నాకు. సో, ఎంజాయ్ చేస్తాను బాగా. మీరు ఇంతవరకు లైఫ్‌లో ఇది చెయ్యాలి ఇంకా నాకు మిగిలిపోయింది ఇదొక్కటి అన్‌సాటిస్ఫాక్షన్ ఉంది అనుకున్నది ఏముంది? బైక్. నడపడమా? వచ్చా మీకు? బైక్ అంటే వచ్చు. నా ఫ్రెండ్‌కి లూనా ఉండేది. బట్ సైకిల్ చిన్నప్పుడు సైకిల్ బాగా నడిపాను. కానీ గేర్ బైక్ అబ్బాయిలు రాయల్ స్పోర్ట్స్ బైక్స్ ఇలా హెల్మెట్ పెట్టి ఇట్లా తీసేస్తా. ఎగ్జాక్ట్లీ అది బూట్స్ వేసుకొని ఆ బైక్ రైడ్ చేయలేదే అని దానికి టైం రాలేదు నాకు. ఎప్పుడు ఆ దారిలో వెళ్ళి ఆలోచించలేదు. ఓకే. అది నేను మిస్ అయ్యాను లైఫ్లో. ఒక రోజే చేయండి. మంచి డైరెక్టర్‌ని కెమెరామెన్‌ని పెట్టుకొని మరీ చేయండి అది. మా వాడు అంటాడు ఇప్పుడు చేయిస్తాదా నా బైక్ మీద అంటే నేను అన్నాను అసలే ఆర్థరైటిస్ ఒకవేళ అట్టేలా పోయి ఇట్టే పడ్డాను అనుకో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు వచ్చింది గౌరవం లైఫ్ బాగా కూల్గా వెళ్ళిపోతుంది వద్దులేట చూడు. చాలా బిజీగా ఉన్నారు సింగర్‌గా ఒకప్పుడు, కంపోజర్‌గా చేశారు. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో కౌసల్య గారు మాకు ఎలా వినబడబోతున్నారు? ఎలా కనపడబోతున్నారు? భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు కానీ ప్రజెంట్గా అయితే టీటీడీ వాళ్ళ 2వ ఆల్బమ్ చేస్తున్నాను. ఆ 10 లోగడ చేశాను. ఒక 10 ఇప్పుడు సబ్మిట్ చేయబోతున్నా. 6 సాంగ్స్ అయిపోయినాయి అన్నమాచార్య కీర్తనలు. ఇంకొక 5 అయిపోయాయి. 5 వాయిస్ మిక్స్ చేస్తున్నాను. ఆ వర్క్‌లోనే ఉన్నాను ఇప్పుడు. ఓకే. ఓకే. సో అదైతే చేస్తున్నా. అకాడమీలో వరల్డ్ వైడ్‌గా స్టూడెంట్స్‌కి టీచ్ చేస్తున్నాము. ఓహ్! వావ్! వాయిస్ ట్రైనింగ్ కానీ వాటిల్లో. అండ్ సినిమాల్లో నేను పాడట్లేదు యాక్చువల్‌గా. నాకు అవకాశాలు రావట్లేదు. 10 ఇయర్స్ నుంచి కూడా నేను పాడింది పెద్దగా 'తుపాకీ రాముడు' నా లాస్ట్ పాట. ఓకే. అదొచ్చి 3, 4 ఏళ్ళు అవుతుందా? ఈజీగా అవుతుంది. సో తర్వాత మళ్ళీ నాకు ఆపర్చునిటీ రాలేదు సినిమాల్లో. ఓకే. చాలా మంది ఇదే అడుగుతుంటారు. ఐ మీన్ కామెంట్స్‌లో రాస్తుంటారు. ఏమైపోయారు కౌసల్య గారు? కదా! మళ్ళీ పాడండి. ఎందుకు పాడట్లేదు కౌసల్య గారు? మీరెందుకు రావట్లేదు ముందరికి అంటే ఎందుకు అనేది నాకు బాధాకరమైన విషయమే. ఎందుకు రావట్లేదు అనేది నాకు కూడా తెలీదు. ఎందుకు రావట్లేదు అవకాశాలంటే చాలా మంది సింగర్స్ ఉన్నారు. మేము పాడేవి పాడేసాము. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా అవకాశాలు రావాలంటే మరి ఉన్న వాటిల్లోనే అందరూ సర్దుకోవాలి కదా! కానీ మీదే గోల్డెన్ టైం మేడం అనిపిస్తుందా? మీ పాటలు మీరు గుర్తున్నారు. ఇప్పుడు ఎవరు పాడుతున్నారు? అసలు ఎవరి గొంతు ఎవరితో గుర్తుపట్టలేని సిచ్యువేషన్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. చాలా ఎందుకంటే ఒక ట్రెండ్‌లో ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్స్ పాడాము అప్పట్లో. ఈ పాట ఈ గొంతు కౌసల్యాది అని గుర్తుపడుతున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ మేకింగ్ మీ సిట్ ఇన్ అ పర్టిక్యులర్ పొజిషన్. ఓకే, కౌసల్య పాటలు, కౌసల్య గొంతు, కౌసల్యలా పాడుతున్నావు అనేది చాలు నాకు. ఇప్పుడు సింగర్ పాడితే ఇది ఏ సింగర్ గొంతు గుర్తుపట్టుకొని చూద్దాం అనే క్వశ్చన్ అందరివి ఒకేలా ఉన్నాయని చెప్తున్నారు. అవును. సో సాంగ్స్ అది ఆడియన్స్ నుంచి కూడా కామన్ మేడం. ఇప్పుడు గబాల్లో వినేసి ఇది ఎవరు సింగర్ అంటే చెప్పలేము మేము. అదే అందరు అంటున్నారు. ఎవరు పాడారు తెలియట్లేదు, మీరు పాడుతున్నారా? అందరి గొంతులు ఒకలాగే ఉన్నాయి, మీ గొంతు అయితే విన్నట్టు అనిపించట్లేదు అంటే లేదండి నేను ఈ మధ్య పాడలేదు. సో గడే చిన్ని నాయన, తుపాకీ రాముడు లాస్ట్ నేను పాడింది. తర్వాత మళ్ళీ ఛాన్స్ రాలేదు. బట్ ఇప్పుడు యాక్టింగ్ చేశాను. సినిమాలు అవసరం లేదు మేడం. బ్యాండ్స్ వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది, మీరు ఆడియన్స్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ ఫైనల్గా ఇవాళ ప్రోగ్రామ్ని నేను చాలా ధైర్యం చేసి మీతో పాట పాడుతూ ఏం చేద్దాం అనుకుంటున్నాను. నేనే అడుగుదాం అనుకున్నా, సింగర్ నా ముందు కూర్చుని మాట్లాడుతూ ఏంటి పాడుతూ కూడా కొడతారు నన్ను. ఏం కాదు, చక్కగా పాడతావు. అయితే నేను ఒక కోతి పని చేసేదాన్ని నా కాలేజ్ టైంలో. శివమణి సినిమా వచ్చింది కదా, ఏనాటికి మనం ఒకటేదని నేను బాగా అప్పుడు చేసేదాన్ని మిమిక్రీ మీ గొంతులాగా. అందరు కౌసల్యలాగా కదా. ఇప్పుడు పోయింది, అసలు పాటే పోయింది. బట్ ట్రై చేస్తాను. అయితే నేను ఆఫ్టర్ లాంగ్ టైం మా చుట్టాలు మొన్న కలిసినప్పుడు ఒకరు ఏనాటికి మనం ఒకటేనని కౌసల్యలాగా పాడుతున్నావా అని అడిగి, ఇవాళ కౌసల్య గారితో పాడుతున్నా నేను ఆ పాట. సూపర్. నా డిగ్రీ స్టేజ్ మీద పాడిన గుర్తు నాకు. ఇంకా ఆ పాటకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు తెలుసా. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి ఒకసారి నాకు మెసేజ్ వచ్చింది మొబైల్కి. అన్నోన్ సెండర్, అసలు తెలియదు నాకు. మాకు ఈ పాట అంటే ప్రాణం, అమ్మగారికి ప్రాణం,
మేమందరం ఇక్కడ నార్త్లో ఉండే తెలుగు వాళ్ళం అని పెడితే నేనే ఫోన్ చేశాను వాళ్ళకి. నేను అసలు అన్నోన్ వాళ్ళకి ఎప్పుడు ధైర్యం చేసి ఫోన్ చేయను, అసలు ఎత్తను ఫోన్లు. అలాంటిది నేనే స్వయంగా ఫోన్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీ. అప్పట్లో ఇంకా టచ్ ఫోన్లు రాలేదు, కీప్యాడ్ ఫోన్లో అసలు అది తెలియకుండా అందరూ రామారామ అనుకుంటారు అనుకున్నా ఏనాటికి మనం ఏనాటికి చాలా కింద నీళ్ళలాగా హిట్ అయిపోయింది. అసలు అందరు రామారామ పడితే నేను ఏనాటికి అందులో ఒక ఫీల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నాకు మీతో కలిపి అంటే మళ్ళీ హైపిచ్చొద్దు, అందులో మళ్ళీ మీ శృతి తీసుకుంటా, ఎందుకంటే మీదే ఇమిటేట్ చేసేదాన్ని. బట్ అందులో హాఫ్ సాంగ్ హై పిచ్కి వెళ్ళిపోతుంది కదా, అక్కడికి వెళ్తుంది. సో మనం ఫీమేల్ది పడదాం ఏనాటికి. మీరు స్టార్ట్ చేయండి, మిమ్మల్ని ఫాలో అవుతా. ఏనాటికి మనం ఒకటేనని, ఏ చీకటి ఇటు రాలేదని, పొరపాటుగా అనుకున్నామని, తెలిసిందిలే కలగన్నామని. ఆ నీరు జోరయింది, ఆ నీరు ఏరయింది, నువ్వు లేక సంతోషమా. వాకిట్లో వాసంతాలు, ఆనాటి సాయంత్రాలు, నువ్వు లేక శూన్యం సుమా. నేను చెప్పాలి మీకు థ్యాంక్ యూ సో మచ్. నా టేప్ రికార్డులో విని విని మీరు ఒకటి అదొకటి ఏనాటికి అది అనే చూడండి, దానికోసం నేను అసలు ఏనాటికి ఆపడం నొక్కడం ఏనాటికి దానికోసం కొంచెం నాజులు మిక్స్ చేసి పాడేదాన్ని నేను మీకోసమే. జలుబు చేసినప్పుడు నా అదృష్టం లేదు, నేను కౌసల్య గారు ఏనాటికి పాడేస్తాను, చాలా కాన్ఫిడెంట్గా అయిపోయేదాన్ని నేను. ఇవాళ మీతో ఈ ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్ టైం నాకు ఒక మెమొరీ మేడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ పాట పాడానో, ఏదైతే ఫ్రెండ్స్ మధ్య సరదాగా అడిగేవారో ఆ పాట ఒరిజినల్ ప్లేబ్యాక్ సింగర్తో పాడడం అనేది లైఫ్ టైం మెమొరీ నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఆనర్ నాకు నిజంగా, నా పాటని ఇంత ప్రేమిస్తున్నారు ఒకళ్ళు అంటే. నేను కాదు మేడం, చాలా మంది నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నా ప్రేమని మీకు. ఈ పాటకి నాకు స్టోరీ చెప్పాను కదా, వాళ్ళ ఫోన్లో కూడా నేను అప్పటికి టచ్ ఫోన్ లేవు అసలు, ఆ కీప్యాడ్ ఫోన్లోనే ఫోన్ చేసి ఆ ఫోన్లో పాడాను వాళ్ళ కోసం ఆ ఫ్యూ లైన్స్. దే వర్ సో హ్యాపీ. నిజంగా ఫీల్ ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా, అప్పుడే తెలుస్తుంది నాకు ఈ పాట కూడా ఇంత ఇష్టమా అందరికి. ఎగ్జాక్ట్లీ చక్రి గారికి చాలా ఇష్టం ఈ పాట. ఓ అది చెప్తున్నా, ఇష్టంగా చేసుకున్నారనమాట. అంటే ఈ ఫీల్ కావాలి నాకు ఇందులో ఈ పాటని. నాకు ఎగ్జాంపుల్ చెప్పారు దానికి, ఇదేలే తరతరాల చరిత్రం. ఆ ఫీల్, ఆ పాట అంటే చక్రి గారికి చాలా ఇష్టం. ఆ ఫీల్ లో చేసుకున్నాను ఈ పాట, నాకు ఆ ఫీల్ కావాలి ఈ పాటలో అన్నారు. అందుకే ఫుల్ థ్రోట్ పాడాను కూడా. మీరు చాలా అంటే మామూలుగా ఏనాటికి మనం ఒక జాలు వారినట్టుగా ఉంటాయి పదాలు, బోల్డ్ గా కొంచెం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ పాట అక్షరాన్ని ప్రాక్టీస్ చేసిన వ్యక్తిగా ఎంత స్వీట్గా పాడారో అని నేను ఆలోచించగలను, అంత బాగుంది ఆ పాట నిజంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దూరదర్శన్ ప్రేక్షకులందరి తరపున. నాకు తెలిసి ఇది ఒక 1 hour అయిపోయిందా అప్పుడే అనిపిస్తుంది. కౌసల్య గారిని చాలా దగ్గరగా అందరం చూసిన ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్ వాట్ ఈస్ కౌసల్య అనేది కూడా ఇవాళ మాకు అర్థమైపోయింది. నాకు తెలుసు మీరు పర్సనల్గా నేను చూస్తున్నాను, బట్ మన ఆడియన్స్ అందరికీ కూడా కౌసల్య ఎంత బబ్లీయా ఎంత స్వీటా అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, దూరదర్శన్ నుంచి, మా ఆడియన్స్ నుంచి, ఎస్పెషల్లీ నా నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఇమ్మెన్స్ ఆఫ్ మై ప్లెజర్. నాదే అసలు, నాకు ఈరోజు ఇక్కడ టైం స్పెండ్ చేయడం, మాట్లాడడం, మీ అందరితో ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఆల్వేస్ లవ్ మీ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదండి, ఇది ఇవాళ చిత్రసీమ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్కారం.